పెళ్ళి గిల్లీ కజ్జా తొక్కుడు బిళ్ళ బిళ్ళంగోడు చెమ్మ చెక్క మా ఇల్లు బొమ్మరిల్లు జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తడుకుల్లో జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తడుకుల్లో చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు పచ్చని పైరుల భూపాలి ఉల్లాసంగా వేయాలి కిలకిల నవ్వుతూ పాడాలి తనుకుతాం 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 ఏవేవో ఊహలు నాలో అలలాగానే తూగి ఏవేవో ఆశలు నాలో కలలాగానే ఊగి ఆలాపం ఏదైనా ఆనందంలోన సాగేను ఈ హాయి ఒక పాటనా అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు తనుకుతాం 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 సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు బంతి పువ్వులు కూడా పెరిగాయి ఈ కలర్ అది ఆ వైట్ తీసుకుని చూసావా అట్టిగాళ్ళు వస్తుంటున్నాయి లోపల పెట్టించు. ఏమయ్యా బాబు గారు విడిది ఇంట్లో ఏర్పాట్లన్నీ సరిగా చూసుకున్నారా? మగ పిల్లవారు వచ్చే టైం అయింది. అన్ని సిద్ధంగానే బాబు గారు. సరే బస్తా లోపల పెట్టండి, త్వరగా కానివ్వండి. అలాగే గారు. ఏ రాఘవయ్య, రండి రండి. పెళ్లి పనులన్నీ సరిగ్గా జరుగుతున్నాయా? ఆహా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, కానీ ఒక్కడనే అయిపోయాను, అదే కొంచెం హైరానా. అమ్మా సంజ ఇట్రామ్మా. వస్తున్నా బాబాయ్. గాయత్రి తయారైందా? ఎక్కడా, ఇంకా అలంకరణ పూర్తవలేదు. త్వరగా కానివ్వండమ్మా, పెళ్లి కూతురుని చేయటానికి ముహూర్తం దగ్గర పడుతోంది. సరే బాబాయ్. రండి.
నా బంగారు తల్లి. ఎంతైనా రాఘవయ్య ఇందిరమ్మలు చాలా అదృష్టవంతులు. చదువు సంస్కారం కలిగిన బంగారం లాంటి కూతుళ్ళు, అంతకంటే బంగారం లాంటి సంబంధం. చాలు చాలేవే. ఇందిరా ఎంతవరకు వచ్చింది? మీరే చూడండి. ఏంటండి అలాగే ఉండిపోయారు? కన్న కూతుర్ని పెళ్లి కూతురుగా చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా ఇందిరా? అమ్మా గాయత్రి, అమ్మా గాయత్రి, రేపటితో నా బాధ్యత తీరిపోతుంది. నువ్వు కూడా మీ అత్తగారింట్లో పుట్టింటి గౌరవాన్ని నిలబెట్టి నీ బాధ్యతల్ని నెరవేర్చాలమ్మా. ఆనందమో ఆతృతో తెలియక చెప్తున్నాను కానీ నువ్వు నా కూతురివి. మన ఇంటి పరువు ప్రతిష్టల్ని ఎలా కాపాడుకోవాలో నీకు బాగా తెలుసు. పల్లవి రామ్మా. పద డాడీ. అవన్నీ త్వరగానే అయిపోతాయిలేండి. ఆహా. హాయ్ పెద్దనాన్న. దామ్మా దా. బాగున్నావా? అక్కెక్కడ? లోపల ఉందమ్మా. బాగున్నావా రాజేంద్ర? బాగున్నాను. ఏంట్రా ఇంట్లో పెళ్లికి ఇంత ఆలస్యంగానే రావడం? క్షమించన్నయ్య. అవును, మీ ఇద్దరే వచ్చారు. భువనేశ్వరేది? దాని సంగతి తెలిసిందే కదన్నయ్య. మేమిద్దరం బయలుదేరినందుకే నాన్న రాద్దంతం చేసింది. హా, ఏంటో సొంత అన్నదమ్ములయ్యండి కూడా ఇలా పెళ్ళిళ్ళకి పండగలకి కలవాల్సి వస్తోంది. ఏం చేస్తాం? సరే, మగ పెళ్లివారు వచ్చే టైం అయింది. విడిదింటి దగ్గరికి వెళదాం పద. అలాగే అన్నయ్య. గాయత్రక్క. ఏయ్ పల్లవి, భలే అందంగా ఉన్నావు అక్క.
ఓవే ఉన్న సిగ్గంతా అప్పుడే ఖర్చు పెట్టేస్తే ఎలాగక్క? ఆ? పెళ్ళికి కొంత శోభనానికి కొంత దాచిపెట్టుకో మరి. నిన్ను హలో 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 ఇదేదో రాంగ్ నెంబర్లా ఉంది. అమ్మా, నా ఫ్రెండ్ ప్రియా. సరే మాట్లాడవే. నువ్వా? ఇక్కడికి ఫోన్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను? సర్లే చెప్పు. ఇంతకీ భార్గవక్క కనిపించట్లేదు, ఎక్కడికెళ్ళింది? భార్గవక్క, నువ్వు రెడీయా? నేను రెడీనే, కానీ గొడవ చేకు, పని కానివ్వు. ఓకే. అక్క, ఎన్ని పూలు అక్క? చాలా పూలు పడ్డాయి కదా. ఎవరైనా వస్తారు, త్వరగా పువ్వులు ఏరండి. అలాగే అక్క. రేయ్, ఎవర్రా అక్కడ? వస్తున్నట్టున్నాడు, పదండి పదండి. కూర్చోండి కూర్చోండి. అక్క, మన ఇంట్లో చాలా పూలున్నాయి కదా, ఇలా దొంగతనం చేయడం ఎందుకు? పిచ్చి మొద్దు, ఇలా దొంగతనం చేసిన పువ్వులతో బావకి వెల్కమ్ చెప్తే అదొక థ్రిల్. భార్గవి, ఆ మీ బావాళ్ళు వచ్చేసారు. ఏయ్ రండి, బావాళ్ళు వచ్చేసారంట. పద పద అక్క. అన్నయ్య, పెళ్లి వాళ్ళు వచ్చేసారు. నమస్కారం బావగారు. నమస్కారం. ప్రయాణం బాగా సాగిందా? బాగానే సాగింది. బాగున్నారమ్మా? బాగున్నానన్నయ్య గారు. చెల్లెం రాలేదా? లోపల అమ్మాయిని పెళ్లి కూతురిని చేస్తుంది. ఆ, నమస్తే బాబు, బాగున్నావా? బాగున్నానండి. ఆ, మా తమ్ముడు రాజేంద్ర నమస్కారం. నమస్కారం. పట్నంలో ఉంటాడు. బావొచ్చాడు. ఆగండి, నేను అవునండి. వస్తున్నాను. రండి. అరే రే 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 రే. రండి బావగారు. రండి బావగారు. ఏంట్రా, మీ మాంగారికి పూల తోటలు ఉన్నాయా? సరేలేరా, లోపలికి వెళ్దాం పదండి. అక్క, అక్క, బావ మీద ఎన్ని పూలు వేసామో, అవునా? ఎంత హ్యాపీగా ఉన్నాడు. నిజమా? ఏయ్ అవును, మా బావ ఎలా ఉన్నాడే? సూపర్ అక్క, హీరోలాగా ఉన్నాడు. అవునా?
అయితే హీరో లాంటి మా బావని నేను కూడా చూస్తే బాగుంటుందేమో. పదండి రండి రండి. ఎక్కడికి వెళ్ళాడబ్బా? ఏయ్ ఎవరు నువ్వు? నేను భార్గవి. ఎక్కడేం చేస్తున్నావు? కాబోయే బావగారు కదా, ఎలా ఉంటారో చూద్దామని. ఓ, నువ్వు గాయత్రి చెల్లెలువా? మ్మ్. నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటి? నువ్వు నన్ను చూసావు కదా, నాకు మీ అక్కను చూడాలని ఉంది. ఒక్కసారి కల్పిస్తావా? అమ్మో, దాన్ని ఇప్పుడు పెళ్లి కూతుర్ని చేశారు, ఇప్పుడు కుదరదు. ప్లీజ్ భార్గవి, కాబోయే బావగారికి ఆ మాత్రం సహాయం చేయలేవా? మ్మ్. ప్లీజ్ భార్గవి. ఓకే, మీరు మా తోట దగ్గర వెయిట్ చేయండి, నేను మా అక్కని తీసుకొస్తాను. ఓకే? సరే. నువ్వు సరిగ్గా ఉండుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. ఎలా నమ్మమంటావ్? పరిస్థితి ఇప్పటికే చేదాటిపోయింది. ప్లీజ్ ఇంకోసారి ఫోన్ చేయకు. నువ్వేంటి అక్కడే నిలబడిపోయావు? రా. ఎవరితో మాట్లాడుతున్నావక్క? అదా, అది మా ఆఫీస్ కొలీగ్. కొలీగా? ఎవరు? అది అది ప్రియానే. 2-3 రోజుల నుంచి చూస్తున్నాను. ఎందుకంత టెన్షన్గా ఉన్నావక్క? ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లమా? చచా, అలాంటిదే లేదు. అయినా ఎందుకే ఊరికి ఆట పట్టిస్తావు? ఇంకెంతసేపులే అమ్మా, రేపీ పాటికి మమ్మల్ని అందర్నీ వదిలేసి వెళ్ళిపోతావుగా. అయినా ఇంతసేపు ఎక్కడికెళ్ళావే? కాబోయే బావగారికి వెల్కమ్ చెప్పొస్తున్నాను. హీరోలా ఉన్నాడు తెలుసా? నీకంటే కాదనుకో. సరే దాకా. ఎక్కడికే? సీక్రెట్. బావగారికి నిన్ను కల్పిస్తానని మాటిచ్చాను. రారారా. ఏయ్, నీకేమైనా పిచ్చా? ఈ పై పై మాటలు ఇంకెంతసేపులే గాని రాకా రా. ఏయ్ అక్క ఉండు, ఎవరైనా చూస్తారేమో, పదా త్వరగా రా అక్క. చూడు, వెళ్ళక్క, వెళ్ళు, వెళ్ళక్క.
ఒక్క నిమిషం. ఇదిగో మీ ఇద్దరికి ముందే చెప్తున్నాను, లొకేషన్ బాగుంది కదా అని డూయెట్లు పాడుకోకండే. మీ ఇద్దరిని కల్పించానని తెలిస్తే నాకు చేస్తారు పెళ్ళి. ఆల్ ది బెస్ట్ అక్క. పెళ్ళికి ముందు మిమ్మల్ని ఇలా కలుసుకోవచ్చో లేదో నాకు తెలీదు. ఏదో మాట్లాడాలన్నారట. యాక్చువల్లీ నాకు టెన్షన్గానే ఉంది. ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. అయ్యో, అంటే వెళ్ళిపోమని కాదు. చెప్పండి. ఇంకో 24 గంటల్లో మనిద్దరం ఒకటి కాబోతున్నాం. ఈ రోజుల్లో కూడా మనం ఒకరినొకరిని చూసుకోకుండా కేవలం తల్లిదండ్రుల మాట విని ఇలా పెళ్లి కొప్పుకోవడం చాలా తమాషాగా ఉంది కదూ. కానీ క్యూరియాసిటీ కొద్దీ ఒకసారి చూడాలనిపించింది. అందుకే మీరెవరినైనా ప్రేమించారా?